నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. అందరూ పట్టుకోవడం. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. అమూల్యమైన నీ రక్తములో విడుదల నీచితివి, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. స్తోత్రం స్తోత్రం. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతి ఆరాధనా ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆమేన్. యేసయ్యా నాలోని నీ రూపము, నీ దివ్య సంకల్పము. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా నా తండ్రి
నాలోని నీ రూపము, నీ దివ్య సంకల్పము, నాలోని నీ రూపము, నీ దివ్య సంకల్పము, వర్ణించలేనయా వివరించలేనయా వర్ణించలేనయా వివరించలేనయా నాలోని నీ దివ్య సంకల్పము, నాలోని నీ రూపము. ప్రభువా, నాలో నీ రూపం ఉండాలి ప్రభువా, నాలో నీ రూపం ఉండాలి ప్రభువా, నీ దివ్య సంకల్పం నాలో ఉండాలి ప్రభువా. అందరూ నాలోని నీ రూపము, నీ దివ్య సంకల్పము, నీ దివ్య సంకల్పము, నాలోని నీ రూపము, నీ దివ్య సంకల్పము, నాలోని నీ రూపము. అందరూ పడాలి. నీ దివ్య సంకల్పము, నాలోని నీ రూపము, 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 నీ దివ్య సంకల్పము. యేసయ్యా 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 నాలోని నీ రూపము, నీ దివ్య నాలోని నీ రూపము, నీ దివ్య సంకల్పము, నీ దివ్య సంకల్పము. యేసయ్యా 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 ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా యేసయ్యా స్తోత్రము 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 నాలోని నీ రూపము నీ దివ్య సంకల్పము మన ఎదుట మన దేవుడు నాలోని నీ మన ఆత్మ నేత్రాలతో దేవుణ్ణి చూడండి. నీ దివ్య ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారు వారి మధ్య నేను ఉంటానన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తాడు. మీరు కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు, ఆత్మ నేత్రాలతో చూడండి. మన మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. ఇప్పటి వరకు మనల్ని ఆయన రెక్కల క్రింద కాచి కాపాడినందుకు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారములు బట్టి దేవుని స్తుతించండి. ఎంతో మందికి లేని ధన్యత. అందరు చెప్పలు కొడుతూ, అందరు చెప్పలు కొడుతూ స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. మీ నోర్లు తెరవాలి, స్తుతించాలి. దేవుడు నీకు ఏమేమి చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకో. ఎలాంటి శ్రమల నుండి, ఎలాంటి కీడుల నుండి నిన్ను తప్పించాడు, ఏ మేలు ద్వారా నిన్ను ఆకర్షించుకున్నాడు, వాటన్నిటిని ధ్యానించండి, జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభు, మన దేవుడు మన పట్ల చేసిన మేలు ఎక్కడికి కూడా మనం మర్చిపోకూడదు. ఎంతో మందికి లేని ధన్యత ఈ రోజు నువ్వు దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృపణించాడు. నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సర్వ సత్యం నీకు తెలియచేసిన దేవుడు ఆయన. చిన్న ప్రార్థన చేయండి, ఆనంద ప్రార్థన చేయి, ఆనంద ప్రార్థన చేయి. పరిశుద్ధ తండ్రి, నీకు ప్రేమ గల తండ్రి, జీవాధిపతి తండ్రి, నీకు స్తోత్రములు వందనాలు ప్రభా. మహిమ గల తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, గడిచిన ఆదివారం మొదలుకొని ప్రభా తండ్రి, ఈ యొక్క విశ్రాంతిన వరకు ఆయన అన్ని రెక్కలేని భద్రపరిచి ప్రభా సజీవులుగా ఉంచిన ఆయన అన్ని మందిరములు మళ్ళీ మేమంతా కలిసి నేను ఆరాధించడానికి ప్రభా, నేను స్తుతించడానికి ప్రభా తండ్రి, నేను ఈ విధంగా ప్రభా గణపరచడానికి నీవు మాకు ఇచ్చిన కృప కొరకే, దయ కొరకే నీకు స్తోత్రములు ప్రభా. మరింతవరకు నాయన ఆరాధన ప్రారంభం నుంచి ప్రభా అయా ప్రారంభ ప్రార్థనలో, పాటల్లో, స్తుతి ఆరాధనలో ప్రభా అయా నీ ఆత్మను మాకు తోడేమించినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. నీ ఆత్మ సంచారము నాయన అయా నీ కృపగల ఆత్మను మంచి మించినందుకే నీకు స్తోత్రములు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు దయగల దేవుడు నాయన, అయ్యా తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయినావు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. యెహోవాను తమకు దేవుడుగా గల జనుడు ధన్యులను వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అయ్యా మా జీవితాల్లో ఉన్న ధన్యత నిన్ను కలిగి ఉండటమే కదా ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా మా జీవితాలు నిన్ను కలిగి ఉండి ప్రభా. అయ్యా నీ అంత నమ్మికించి ప్రభా తండ్రి, ఈ విధంగా అయ్యా నీ సన్నిధానంలో ఆరాధిస్తుండే కృప మాత్రమే నాయన ప్రభా. తండ్రి, ముందున్న కార్యక్రమం అంతటిని ఆరాధన నీ చేతులకు నీ దయకు అప్పగించుకుంటున్నా, సహాయం చేయండి ప్రభా. అయ్యా దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి,
మీరు వాతావరణం అన్ని విషయాలను కూడా తండ్రి మీ స్వాధీనపరచుకోమని తండ్రి నాయన ముందన్న ప్రభాతరి వాక్య విషయంలో అన్నింటిని ప్రభా తండ్రి నాయన అన్ని నా మహిమకంత కలుపు జరిగించుకోమని ఏ స్తోత పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. అందరు కూర్చోండి. చిత్రాలుగా చదువుకుందాం. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి చదవచ్చు. చాలా మంది పేర్లు పెట్టి పిలిస్తేనే వస్తామంటారు. అది కాదు, మీకు ఆసక్తి ఉండి చదవాలి వాక్యం అనే ఆసక్తి ఉండి చదవాలనుకునేవాళ్ళు రండి. పేర్లు పెట్టి పిలిస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు నేర్పించారు, మమ్మల్ని పిలవటం లేదు, మళ్ళీ అలా వస్తుంది. అలా వద్దు. అందుకని ఎవరికి ఆసక్తి ఉందో రండి. సరే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అందరూ మంచిగా చెప్పాలి. అందరూ మీ నోటితో పలకండి వాక్యాన్ని. ఇది దేవుని మాట. నేను నెమ్మదిగానే చదువుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా మీ నోటితో పలకండి. ఇక్కడ వేయాలి కదా, దాన్ని చెప్పండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనిమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున ఈ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రమున వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనంద గానము చేయుడి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇక్కడ 6వ వచనంలో ఏముందంటే, చివరి వచనం, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఏమి రావంట? విస్తార జల ప్రవాహాలు నా మీదకి వచ్చిన, ఎవరి మీదకి వచ్చినా సరే అవి వారి మీదకి రావు. హల్లెలూయా. నమ్ముతున్నారా? దావీదు నమ్ముతున్నాడు. విస్తార జల ప్రవాహములు వచ్చినా నేను భయపడినట్టున్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను. నేను పండుకొని నిద్రపోతాను, నెమ్మదిగా ఉంటాను అంటున్నాడు. అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం మనలో ఉంటుందా?
విస్తార జల ప్రవాహం అంట. విస్తార జల ప్రవాహం వస్తే అసలు కొట్టుకుపోతారా లేదా? కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడు, విస్తార జల ప్రవాహం వచ్చినా సరే అవి నా మీదకి రావు. మనకి ఇంకో చోట కూడా ఉంది కదా, ఏంటి, జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీదకి హల్లెలూయా. జల ప్రవాహం వచ్చినా కూడా అవి నా మీదకి రావు. అగ్నిలో నేను నడిచినా కూడా నేను కాలిపోన్నాను. ఎంత విశ్వాసమో చూడండి. అలాగని కావాలని మనం దాని దగ్గరికి వెళ్తే అది మనల్ని కాల్ చేస్తుంది. నీవు శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, వాళ్ళు కావాలని అగ్నిలో దూకారా, మా దేవుడు ఎలాగో మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి దూకలేదు. కానీ ఆ పరిస్థితి, ఆ శోధన వచ్చింది కాబట్టి దేవుడు ఆ శోధనలో వాళ్ళకి తోడుగా ఉన్నాడు. అగ్ని వాసన కూడా అక్కలేదంట వాళ్ళు. హల్లెలూయా. అలా దేవుడు సహాయం చేస్తాడు. కానీ కావాలని మనము ప్రమాదం దగ్గరికి వెళ్ళకూడదు. ఒకసారి ఇలానే 3 యవ్వనస్తులు ఆడపిల్లలు నది దాటి వెళ్తున్నారంట. నది దాటి అక్కడెక్కడో ఇలాగే మీటింగ్స్ జరుగుతుంటే వాళ్ళు వెళ్ళారు. అప్పటికి నీళ్లు లేవంట. కొంచెం ఆ నదిలో పడి వెళ్ళాలన్నమాట. నీళ్లు లేవు. అవతలకి వెళ్ళి మీటింగ్ విని యువతలకు వచ్చేసరికి ఆ నది ఏం చేస్తుంది, బాగా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంటే ఈ 3 ఆడపిల్లలు ఏమంటున్నారంటే, యవ్వనస్తులు దుడుకు కదా, యవ్వన కాలంలో ఏముంటుంది, దుడుకు, తొందరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం. అందుకని ఏమనుకున్నారంటే 3, దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, జలములలో పడి నేను వెళ్ళినా అది నా మీద రావు అని చెప్పాడు కదా. మనకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి మనం వెళ్ళిపోదాం, దాంట్లో నుంచి అవతలకి వెళ్ళిపోదాం. అంటే ఆ కొంచెం కిందకి వెళితే అక్కడ నీళ్లు తక్కువగా ఉంటాయి, అక్కడ దారి ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఉధృతంగా ప్రవహించే నీళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ నీళ్ళ దగ్గరికి వచ్చి 3 ప్రార్థన చేసుకున్నారంట. ఒడ్డు దగ్గర ఉండి 3 ప్రార్థన చేసుకుని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నీళ్ళలోకి దిగేశారు. అదేమో ప్రవాహం వస్తూ ఉందంట ఎక్కువ. ఆ ప్రవాహం వచ్చేటప్పుడు వీళ్ళేమో పాటలు పాడుకుంటూ నీళ్ళలోకి దిగారు, స్తుతించుకుంటూ నీళ్ళలోకి దిగారు. ఇక మధ్యలోకి వెళ్ళారు, అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. లోతుకి వెళ్ళేసరికి ఆ ప్రవాహం ఏం చేసింది, వాళ్ళని కొట్టుకొని తీసుకెళ్ళి 3 చనిపోయారు. చూడండి, కావాలని మనం వెళ్ళకూడదు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ దానియేలు కానీ వాళ్ళు పడేశారు, అగ్నిగుండంలో పడేశారు. దానియేలు సింహగోలో పడేశారు. కావాలని నేను సింహగోలో దూరతాను అనలేదు కదా దానియేలు, వాళ్ళు పడేశారు అంతే. అలాగనే మనం కూడా ఏంటంటే, మనం దేవుణ్ణి కూడా శోధించొద్దు, కావాలని ప్రమాదం దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఒకవేళ అలా వస్తే దావీదు భక్తుడు అన్నాడు, అవి నా మీదకి 10,000 మంది దండెత్తి రాని నేను అసలు భయపడను. హల్లెలూయా. మనము కరోనా వస్తే ఎంత భయమో కదా, మనకి ఎంత భయమో. మనం ప్రాణం మీద తీపు, ప్రాణం అంటే ప్రాణం వస్తుందంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ మనం దానికి భయపడకూడదు, మరణానికి భయపడకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనం దేవుని చేతుల్లో ఉన్నాం. ఎవరి చేతిలో ఉన్నాం? మనం దేవుని ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. మనం ఎందుకు భయపడాలి? మనకి ఎంతవరకు దేవుడు ఈ లోకం మీద జీవించాలని రాశాడో అంతవరకే జీవిస్తావు, కానీ అంతకు ముందు చనిపోవు, దాని తర్వాత కూడా చనిపోవు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా. మనం మరణానికి భయపడకూడదు. అన్నిళ్ళు భయపడతారు. ఎందుకని వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు అసలు. మనకైతే మనకి ఒక నిరీక్షణ ఉంది, ఎక్కడ చనిపోతే ఈ బాధలు ఈ శ్రమలు అన్నీ విడిచిపెట్టి హాయిగా దేవుని సన్నిధిలో ఉంటాము అనే ఒక నిరీక్షణ, ఒక సంతోషం, ఒక ఆనందం మనకు ఉంటుంది. కాబట్టి మనం మరణానికి మనం భయపడేవారిగా ఎప్పుడూ దేనికి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఏ తెగులు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని ఇంత గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయి. వాటిని నమ్మాలి, వాటిని నమ్మి నువ్వు వాటిని స్వతంత్రించుకోవాలి. దేవుడి గురించి నేను అందుకనే చెప్పాను, నేను యెహెజ్కేలు గ్రంథం గురించి చెప్తా ఉన్నా ప్రతి శనివారం. యెహెజ్కేలు కూడా భయపడతాడని చెప్పి అంటే దేవుడు అంటున్నాడు, నేను నా గురించి పూర్తిగా అర్థం కావాలి యెహెజ్కేలుకి. నేనంటే ఏంటో పూర్తిగా తెలియాలి.
ఆయన అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా భయపడము. ఆయన దాటుకొని ఏది రాదు. మహోన్నతుని చాటును మనము ఉన్నాం, ఆయన రెక్కల క్రింద ఉన్నాం. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు నమ్మకంగా ఉండు దేవునికి. నమ్మకమైన వారికి దీవెనలు. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 10వ వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. కృప, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే నీకు కృప ఆవరిస్తుందంట. కృప ఎవరి పట్ల ఉంటుంది? ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం. అలా కాదు, ఆయన యందు పూర్తిగా. ఇది అందరికీ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. ఒక అమ్మాయి ఫ్లైట్లో వెళ్తుంది. అయితే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఆ ఎదురు కొంచెం మేఘాలు ఉంటాయి కదా, ఆ మేఘాలు దట్టమైన మేఘాలు ఎదురైనప్పుడు, అంటే నేను కూడా వెళ్ళాను కదా, నాకు తెలుసు అన్నమాట. ఆ మేఘాలు ఏం చేస్తాయి అంటే, దట్టమైన మేఘాలు కనుక అడ్డం వస్తే ఫ్లైట్ ఇలా ఊగిపోతూ ఉంటుంది. ఫ్లైట్ ఇలా ఊగిపోతుంది. అయితే ఆ రోజు ఆ ఫ్లైట్ అంట ఎక్కువ మేఘాలు వచ్చి బాగా ఊగిపోతూ ఉందంట. అటు ఇటు ఇట్లా బాగా ఊగిపోతూ ఉంటే ఫ్లైట్లో వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయి ఏడుస్తూ ఉన్నారంట. చాలా ఏడుస్తూ ఉన్నారంట. ఎందుకు? ఇదే మనకి ఆఖరి రోజు, మనం ఇంకా చనిపోతామని దీంతో అందరూ అరుస్తూ గోలగా ఉందంట ఫ్లైట్ మొత్తం. అయితే ఒక అమ్మాయి మాత్రం చక్కగా కిటికీ విండో పక్కనే కూర్చుందంట. వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుందంట. వీళ్ళందరికీ ఏమి కొంచెం కూడా భయపడట్లేదంట. అయితే ఒకళ్ళు అన్నారంట పక్కన కూర్చున్నారు, ఏంటమ్మా అందరూ ఇంతగా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, నీకెందుకు భయం వేయట్లేదు అని అంటే, ఆ అమ్మాయి ఒకటే అందంట. ఏమందంటే, మా నాన్న పైలట్. ఎవరు? మా నాన్న పైలట్. కాబట్టి మా నాన్న ఉండగా నేనెందుకు భయపడాలి? నన్ను మా డాడీ కాపాడుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి నేను భయపడను. నా తండ్రి నేను చనిపోయేలాగా ఏది కూడా చెయ్యడు, నన్ను కాపాడుతాడు. నాకు అసలు భయమే లేదు, నేను భయపడను అన్నట్ట. హల్లెలూయా. అంటే పరిస్థితి చూస్తే ఎలా ఉంది? అది అటు ఇటు ఊగుతూ ఉంది. కానీ నమ్మకం, విశ్వాసం అమ్మాయి కొంచెం కూడా కదిలించలేకపోయింది. హల్లెలూయా. కొంచెం కూడా. అందులో చిన్నపిల్ల 10 సంవత్సరాలు ఉంటాయేమో, అంత చిన్నాళ్ళకి ఎంత భయం అయ్యాలి. కానీ అమ్మాయికి ఎవరి మీద విశ్వాసం, నమ్మకం? తండ్రి మీద ఉంది. తండ్రి ఎలాంటి వాడు అమ్మాయికి తెలుసు. కాబట్టి అమ్మాయికి అందుకనే భయపడట్లేదు. మరి మన తండ్రి ఎలాంటి వాడు మనకు తెలుస్తుందా? తెలుసా మనకి? ఎలాంటి వాడు? విస్తార జల ప్రవాహములు నా మీదకి పొదిలి వచ్చిన అవి నన్నేమి చెయ్యవు అనే నమ్మకం తండ్రి మీద ఉందా? నా దేవుడు, నా తండ్రి నన్ను కాపాడుతాడు, నేను ఆయన అరచేతుల్లో ఉన్నాను, తల్లి మర్చిన ఆయన నన్ను మరిచిపోడు నా తండ్రి అనే విశ్వాసం ఉందా? నమ్మిక ఉందా? నమ్మిక ఉన్న వాళ్ళమైతే తుఫాన్లు రానియండి, గాలులు రానియండి, ఏది వచ్చినా కూడా మనము అటు ఇటు కదిలే వాళ్ళగా అస్సలు. అంటే మనకి దేవుడి మీద నమ్మకం లేకపోతేనే ఇవన్నీ. అందుకని దేవుడు అనేక సార్లు మీరు భయపడవద్దు. అందుకని ఇక్కడ వాక్యం 7వ వచనంలో ఏముంది? నా దాగు చోటు నీవే. ఎందుకు అంత విస్తార జల ప్రవాహములు పగలు వచ్చిన నిశ్చయంగా వారి మీదకి రావు. దావీదు భక్తుడైన ఎందుకంటే నా దాగు చోటు నీవే. ఎక్కడ దాక్కుంటున్నాడు దావీదు? ఎక్కడ దాక్కుంటున్నాడు? మహోన్నతుని చాటున. హల్లెలూయా. నా దాగు చోటు నువ్వే. శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ఎంత నమ్మకమో చూడండి దావీదుకి, ఎంత విశ్వాసమో చూడండి. నా దాగు చోటు నీవే. నేను దాక్కునే చోట అది ఒక్కటే ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా చాటును దాక్కున్న బలవంతులు ఉండొచ్చు ఈ లోకంలో, పరమతి కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరి చాటున దాక్కున్నా కూడా మనకి ఏదో ఒకటి వస్తుంది. కానీ మహోన్నతుని చాటున దాక్కోవాలి. నా దాగు చోటు నీవే. హల్లెలూయా.
అంతే కనుక దావీదులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే చాలా ఉన్నాయి, కానీ 5వ వచనంలో ఉన్నాడు, నా దోషము నేను కప్పుకొనను. హల్లెలూయా. ఏమంటాడు? నా దోషాన్ని నేను కప్పుకొనగా నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని. హల్లెలూయా. ఇవాళ మనకి సహవాసం, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం తీసుకునే దినం. ఇవాళ మనం ఏం చేయాలి? మన దోషాలన్నిటినీ కూడా కప్పుకోవద్దు. దయచేసి ఎవ్వరూ కూడా కప్పుకోవద్దు. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఎలాంటి దానివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి ఘోరమైన పాపినైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఒప్పుకుంటున్నావా? దాచిపెడుతున్నావా పాపంలో? దేవుని ఎదుట నువ్వు దాచిపెట్టిన దేవుడికి తెలియదా? ఆలోచన రాకముందే ఆయన ఎరిగిన దేవుడు, నువ్వు పుట్టక ముందే తెలుసు ఆయనకి. అందుకని మనం తండ్రి దగ్గర ఎవరు కూడా, బిడ్డలు ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు. ఏమో కొంతమంది ఆయన భయపడతారేమో తెలియదు. ప్రేమ గల తండ్రి దగ్గర ఎవరైనా భయపడతారా? భయపడరు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడు? రండి, నా దగ్గరికి రండి. ఓ ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన నా దగ్గరికి రా. నువ్వు ఎవరి దగ్గరికి వద్దు, నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకని దావీదుకు తెలుసు. అందుకని ఎంత పాపం చేసినా దావీదు అన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము. ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? దేవుని ఎదుట కప్పుకోవద్దు. అన్నీ ఆయన ముందు పెట్టు. నీ బలహీనతలు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ తలంపులేంటి, నీ ఊహలేంటి, ఎలాంటివైనా సరే ఆయన ఎదుట పెట్టు. అయ్యా, నేను ఇలాంటి వాడు, నా ఆలోచన ఇలాంటి అయ్యా, ఘోరమైనవి, అసహ్యమైనవి అని చెప్పి ప్రతి ఒక్కదాన్ని నీకు ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో, దేవుని వాక్యానికి విరోధముగా నీలోనికి ఎలాంటి కోరికలు వస్తున్నాయో, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ పెట్టి బ్రతిలాడుకో, కన్నీరు కార్చు. నువ్వు నాకు సహాయం చేయి, ఈ బలహీనతను విడిచిపెట్టయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని యాకోబు కనుక పెనుగులాడినట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పెనుగులాడు. అది పోయే వరకు పెనుగులాడు. ఆ బలహీనత నుండి దేవుడు విడుదల ఇచ్చే వరకు పెనుగులాడు. మనము దేవుడు చిత్తం. నెలలు పడుతుందా, సంవత్సరాలు పడుతుందా అనేది దేవుడు చిత్తం. కానీ నువ్వేం చేయాలి? అప్పటి వరకు కూడా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? పెనుగులాడాలి. ప్రార్థన కాదు, పెనుగులాట. యాకోబు ఎలాగూ పెనుగులాడాడో అలాగూ మనమందరం కూడా పెనుగులాడాలి, మొర్ర పెట్టాలి, దొరలాలి. హల్లెలూయా. ఇర్మియా కనుక తన తలను జలమయంగా చేసుకున్నాడు, తన కన్నులు కన్నీటి ఓటగా ఎలా చేసుకున్నాడో అలాగూ మన పాప స్థితిని బట్టి, మన బలహీనతను బట్టి, దేవునికి వ్యతిరేకంగా మనలో ఉన్న ప్రతి ఒక్క దానిని బట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? పెనుగులాడాలి, మొరపెట్టాలి, అంగలార్చాలి. గొప్ప గొప్ప భక్తులు, ప్రవక్తలు కానీ అందరూ కూడా మొరపెట్టారు, అంగలార్చారంట, కన్నీరు కార్చారు. వాళ్ళ కోసం కాదు, నశించిపోయే ఆత్మల కోసం. మన కోసమే మనం చేసుకోవాలి కదా. కింద ఏమన్నాడు? నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకున్నాను, నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకున్నా. ఒప్పుకోగానే దేవుడే దావీదులో వచ్చిన నమ్మకం ఏంటి? విశ్వాసం ఏంటి? నీవు నా పాప దోషమును నువ్వు పరిహరించేసావు. దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు ఏం చేస్తున్నాడు? వెంటనే క్షమిస్తాడు, పాపాన్ని కడిగి వేస్తాడు ఆయన రక్తంలో. హల్లెలూయా.
మనం ఒప్పుకునేది ఆలస్యం. ఒప్పుకోవాలి, కానీ దాని నుంచి విడుదల రావటానికి టైం పట్టవచ్చు. దేవుడి చిత్తం. ఒక ముళ్ళులా కూడా నీలో పెట్టవచ్చు. అది పౌలు శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఎందుకు 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 పెట్టాడు? హెచ్చిపోకుండా. పౌలుకు ఉన్న ఆ కృపావరాలు కానీ, ఆ పరలోక దర్శనం కానీ, దానిని బట్టి హెచ్చిపోకుండా నిమిత్తము, అతిశయించకుండా నిమిత్తము ఒక ముళ్ళును పౌలు శరీరంలో పెట్టాడు. అతిశయ పౌలు యొక్క వస్త్రాలు ముడితేనే బతికిన వాళ్ళు, అలాంటిది పౌలులో ఒక బలహీనతను దేవుడు తీసేయాలి. అది ఆయన ఇష్టం. కానీ నువ్వు మొరపెడతానే ఉండాలి. నీలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటి నిమిత్తం దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెడతానే ఉండాలి. దేవుడు తీసేయట్లేదులే, ఇక అసలు నా ప్రార్థన వింటున్నాడో లేదో అని చెప్పి నువ్వు మానేసావనుకో, ఇంకా ఎక్కువైపోతావు. జాగ్రత్త. అది దేవుడి చిత్తం కాదు. ప్రతి ఒక్కదానిని బట్టి దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. అలాగనే విశ్వాసం ఉండాలి. నేను ఒప్పుకున్నాను, పరిహరించేశాడు నా పాపం, ఇంకా నాకు లేదు. నా పాప దోషములను నేను పరిహరించి. హల్లెలూయా. కాబట్టి మనము 1వ వచనంలో ఉంది కదా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటం చాలా భయంకరమైనది. ఏంటి కపటం? పైకి చాలా ప్రేమ ఉంటుంది కదా, ప్రేమగా మాట్లాడతాం, కానీ మనసులో ఏముంటుంది? కపటం. కపటపు మాటలు పలకొద్దు. కపటం వద్దు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి 11వ వచనంలో ఏముంటుంది? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము. మనం అందరం ఇప్పుడు ఎవరు? మనం అందరం నీతిమంతులమేనా? నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళమే కదా. తీర్చబడలేదా? తీర్చబడ్డారు అందరూ. మనం అందరము కూడా ఆయన రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో అప్పుడు మనల్ని అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులము కాదు, కానీ ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకున్నామో, మన దోషాలు మనం ఒప్పుకున్నామో, అప్పుడు ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి దేవుడు ఏమన్నంటే, నీతిమంతులారా మీరేం చేయాలి? యెహోవాను బట్టి సంతోషించాలి, ఉల్లసించాలి. అంతేగాని విచారము, బాధ, భయము, కలవరము, చింత, దుఃఖం ఇవి ఉంచుకోమని చెప్తున్నాడా? నన్ను బట్టి మీరు సంతోషించండి, నన్ను బట్టి మీరు ఉల్లసించాలి. అలాగే మన ఆత్మలో ఉల్లసించాలి, మన ఆత్మలో మనము ఆనందించాలి, మనం ఆత్మలో సంతోషించాలి. ఎవరిని బట్టి? ఈ లోకంలో దేనిని బట్టి కాదు, కానీ దేవునిని బట్టి మాత్రమే మనము ఆనందించాలి. ప్రభువుని బట్టి మనము ఆనందించేవారిగా, సంతోషించేవారిగా, ఉల్లసించేవారిగా. కొంతమంది ఏంటంటే ఈ లోకంలో ఉన్న దుఃఖం అంతా మన మొహాల్లోనే వాళ్ళ మొహాల్లో కనపడుతుందా అన్నట్టు ఉంటాయి మొహాలు. ఎలా ఉంటాయి మొహాలు చూస్తే? ఎప్పుడు ఎట్లా ఉంటాయి? వాళ్ళ శ్రమలను బట్టి కావచ్చు, వాళ్ళ ఇల్లు ఉంటాయి. ఎవరికి ఉండేవి ఆనందం మనకి తెలుసు. ఏ కుటుంబంలో లేవని ఎవరన్నా అంటారా? మా కుటుంబం ఏమీ లేదమ్మా, నాకెప్పుడు సంతోషమే, మాకెప్పుడు ఏది లేదంటే వాళ్ళు పెద్ద అబద్ధం చెప్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సామెత ఉంది కదా, ఎంత చెట్టుకి అంతగాలి. చిన్న వాళ్ళకి ఉంటాయి, పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. డబ్బులు ఉన్నంత మాత్రాన సమస్యలు లేవని అనుకోవటం మనది పొరపాటు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఉండే వాటి గురించి ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు? ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు, కలవరం పడతావు? ఎప్పుడు చింత దాని మీదే. ఆ చింతలన్నీ తీర్చేది అంటే నువ్వెందుకు చింతపడాలి? ఆ భారం అంతా నా మీద వేయమంటే ఆ భారం నువ్వు ఎంతకాలం నువ్వు మోస్తూ ఉంటావు? మోస్తావా? మన భారం అంతా మన ప్రభువు మీద
దేవుడు అందుకే అంటున్నాడు, నీ భావం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఏమిటంట? నువ్వు భారం మోపటంలా, అందుకని ఆయన ఆదుకోవట్లేదు. మోపుతున్నావా? నీ ప్రార్థనలలో, నీ విజ్ఞాపనలలో ప్రతి భావాన్ని, ప్రతి చింత, ప్రతి శోధన, ప్రతి బలహీనత ఆయన మీద మోపుతున్నావా? ఏదైనా సమస్య వస్తే మొదట నేను డబ్బులు అవసరం అనుకోండి, ఎటువైపు చూస్తాం? వాళ్ళ దగ్గర ఉంటాయా, వీళ్ళ దగ్గర ఉంటాయా, ఎవరు ఇస్తారు? వాళ్ళని అడిగితే కాదనకుండా ఇస్తారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే అడిగినా ఇవ్వరు అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు డబ్బులున్న వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారులే అన్నట్టుగా మనము వాళ్ళ వైపు చూస్తాం. కానీ మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఎవరికి? ప్రభువుకి చెప్పుకోవాలి, మన దేవుడికి చెప్పుకోవాలి. ప్రభువా, నువ్వు నడిపించు. ఎవరి చేత ఇప్పిస్తావు నాకు తెలియదు. నువ్వు నీ చెయ్యి చాచి నాకు సహాయం చేయకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎంత సహాయం చేసే వాళ్ళైనా వాళ్ళు జోగుతారు. ప్రభా, నీ సహాయం వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఎవరి సహాయం వల్ల కలుగుతుంది? నువ్వు అనుకుంటావు నాకు పెద్ద పలుకుబడి ఉంది, నేను వెళ్తే వాళ్ళు ఎంతైనా ఇస్తారు, నేను అంత నమ్మకస్తుని, ఇంత నమ్మకస్తుని, ఎంత డబ్బులైనా ఇస్తారు అనుకోవటం నీ పొరపాటు. సహాయము చేసేవాడు కూడా జోగుతాడంట ఆయన సహాయం లేకపోతే. ఆయన నీకు సహాయం చెయ్యకపోతే, వాళ్ళ హృదయాన్ని తెరవకపోతే నువ్వు ఎంతమంది దగ్గరికన్నా వెళ్ళు, వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేస్తాడు. ఏ మనుషుడు నీకు సహాయం చేసినా దేవుడు వాళ్ళ మనసును మార్చి నీకు సహాయం చేపిస్తున్నాడని నువ్వు గమనించాలి. అంతేగాని మనుషులు ఇచ్చారనుకోవద్దు, మనుషులు సహాయం చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఎప్పుడు కూడా అనుకోవద్దు. హల్లెలూయా. సరే, వాళ్ళ మత్తయి సువార్తలో ఇంకొక అంటే మిగిలిపోయింది కదా, 18వ అధ్యాయంలో ఇప్పటి వరకు 2 విషయాలు ధ్యానించాం. మార్పు అనే దాని గురించి, అలాగనే బిడ్డల వంటి వారైతేనే కానీ మార్పు ఎలా వస్తుందంట. ఆ మార్పు ఎలాంటి మార్పు? బిడ్డల వంటి వారి వలె మీరు మారాలి, మార్చబడాలి. బిడ్డల వంటి వారైతేనే కానీ మీలో ఆ మార్పు బిడ్డల వంటి వారిగా మారాలి. మార్పు ఎలా వస్తుందని చెప్పాను. మార్పు ఎలా వస్తుంది మర్చిపోయారా? మార్పు మనలో ఎలా వస్తుంది? ఎలా వస్తుంది మర్చిపోయారా? స్తోత్రం. మార్పు మనలో ఎలా వస్తుంది? సాతాన్ని దొంగిలిస్తున్నాడా? వాక్యాన్ని రాత్రి చెప్పాను. ఏమని చెప్పాను? యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నాడు? నీవు చెవులారా విని మనస్సులో ఉంచుకొని దానిని వెళ్ళి నీవు ప్రకటించు. ఏం చేయాలంట? చెవులారా విని మనస్సులో ఉంచుకొని వెళ్ళి నీవు ప్రకటించు. ఇక్కడే వింటున్నాం కానీ ఇక్కడే మర్చిపోతున్నాం కదా వాక్యం. అంటే మెయిన్ అంటే ఒక గంట మెసేజ్లో మొత్తం గుర్తుండదు. కానీ అసలు ఈ మార్పు ఎలా వస్తుందో అది గుర్తు లేకపోతే ఎట్లా? వాక్యము చదవటం ద్వారా అని చెప్పాను. వాక్యం చదవటం ద్వారా నీలో ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. ఉపదేశాలు వినాలి. ఉపదేశం వినటం అంటే ఏమని చెప్పాను? ఏం చెప్పాను? దానికి లోబడటం. దానికి నీ ఏ వాక్యాన్ని నువ్వు చదివావో, ఏ వాక్యాన్ని నువ్వు ధ్యానించావో, లేకుంటే దైవజనులు
ఏమి ఉపదేశించారో దానికి నీవు లోబడటం, అంటే దాని ప్రకారం నడుచుకోవడం. అలాగనే సహవాసం ఉండాలి, వేరుపాటు జీవితం ఉండాలి, భక్తి సాధకం చేసుకోవాలి. వీటన్నిటి ద్వారా మనలో మార్పు అనేది వస్తుంది. అలాగనే బిడ్డల వంటి వారంటే ఏంటి? బిడ్డల వంటి వారంటే ఏంటి? బిడ్డల్లో కక్షలు ఉంటాయా? బిడ్డల్లో కోపాలు ఉంటాయా? సొంత ఇష్టాలు ఉంటాయా? సొంత కోరికలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. అతిశయం ఉంటుందా? ప్రేమించే స్వభావమే ఉంటుంది, కానీ వాళ్ళల్లో దయాగుణం ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది వాళ్ళల్లో. ఇంకా ప్రేమించే స్వభావం ఏంటంటే ఎంత ప్రేమో అసలు. చిన్న పిల్లలు చూసి, ఎక్కడన్నా చిన్న పిల్లలు ఉన్నారేమో మీ పక్కన కానీ ఎక్కడన్నా, ఆ చిన్న పిల్లలను చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎలా వాళ్ళ వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ ప్రవర్తనను చూడండి ఎలా ఉంటాయి. మనము చిన్నపిల్లలతో నేను నీతో మాట్లాడనని చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారు? గడ్డం కొట్టుకుంటారు. గడ్డం కొట్టుకుంటారా లేదా? చిన్నపిల్లలు మా ఏలేనే ఉంది. వాళ్ళ తాతని అబ్బో అసలు వచ్చి ఏ ముద్దులు పెట్టేస్తుందో, అటు ఇటు తిప్పేస్తా ఉంటుంది. ప్రేమ పిల్లల్లో కక్షలు ఉండవు, పగలు ఉండవు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కోపం ఉండదు. ఇవి ఉండవు వాళ్ళల్లో. వాళ్ళల్లో ప్రేమ ఉంది, దయ ఉంది, ఇంకా క్షమ ఉంటుంది. ఎన్ని మంచి గుణాలు ఉంటాయో వాళ్ళలో. అప్పుడే కొట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే సమాధాన పడిపోతారు. అసలు పడాలి, అయ్యో ఇది తప్పని వాళ్ళకి అసలు తెలియదు. చిన్న వయసులో వాళ్ళకి తెలుసా? అమ్మో నేను కొట్టాను, దేవుడు క్షమించమంటాడు అని వాళ్ళకి తెలుసా? వాళ్ళ స్వభావం అది, వాళ్ళ ఆలోచన అది. అందుకనే చిన్న బిడ్డలాగా మారటం అంటే, బిడ్డల వంటి వారు కావటం అంటే మన ఆలోచన విధానం మారాలి. బిడ్డలు కావటం అంటే చిన్నపిల్లలు అయిపోవాలని కాదు దేవుడు చెబుతుంది. వాళ్ళ ఆలోచన విధానం మనలోనికి రావాలి. వెనక ముందు ఏమన్నా ఆలోచిస్తారు, వాళ్ళకి చింతలు ఉంటాయా? ఏమన్నా వాళ్ళకి భయం ఉంటుందా? చిన్నప్పుడు మా వినోదు ఎంత చిన్న వయసు, 7-8 సంవత్సరాలు ఉంటాయి, 6-7 సంవత్సరాలు. అంటే చిన్న పిల్లాడు, అదిగో సునీత మనవడు అంత ఉంటాడు, ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు మా ఇంటి దగ్గర వేరన్నపాలెంలో. అప్పుడు ఒక పాము వచ్చింది. మేమందరం ఏమో బయట వరండాలాగా పెద్దది ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ మంచాలు వేసుకొని కూర్చుంటే, కొంచెం లోపల చెట్టు ఉంటుంది, ఒక సన్నజాతి చెట్టు. మరి అక్కడి నుంచి వచ్చిందంటుంది. ఒక పాము వచ్చి అట్లానే నిలబడి, మేమేం భయపడుతున్నాం, వాడేం భయపడలేదు అసలు. సరే తర్వాత చూసి చంపేశారు. మేము అడిగాము, ఏరా ఎందుకు భయపడలేదు, అది పాము ఎందుకు వచ్చిందిరా నీ దగ్గరికి, నీకు భయం లేదంటే, ఎందుకు నా ఫ్యాంట్ చూడటానికి వచ్చింది, నా ఫ్యాంట్ చూడటానికి వచ్చింది అంటున్నాడు. అంటే వాళ్ళలో భయం ఉందా? భయం లేదు. చిన్న పిల్లలకి భయం లేదు. అన్ననే చేయదు అన్నట్టుగా వాళ్ళలో భయం ఉన్నట్టుగా, ఎంత అమాయకంగా వాళ్ళు చెప్తారో చూడండి. చిన్నపిల్లలు ఎవరైనా ముసలాలను చూసిన వాళ్ళకి ఎంత దయ కలుగుతుందో వాళ్ళకి. వీళ్ళు తినకపోయినా, మనం చెప్పాను, చాలా చెప్పాను మన వీళ్ళు తినకపోయినా వాళ్ళకి తీసుకెళ్ళి వీళ్ళు పెడతారు. పెద్దవాళ్ళని ఇంకా ఆటంకం పరుస్తాం కదా. అందుకని బిడ్డల వంటి వారుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు పరలోకంలో ఎవడు గొప్పవాడని మీరెందుకు ఈ వాదం పెట్టుకుంటారు? వాదాలు కాదు, అసలు మీరు ప్రవేశిస్తారా లేదా? పరలోకంలో నువ్వు ప్రవేశించాలి అంటే దేవుడు ఏమన్నాడు? బిడ్డల వంటి వారైతేనే మీరు ప్రవేశం దొరుకుతుంది. ఎక్కడ? ఇది నిశ్చయమని చెప్తున్నాడు.
ఇది నిశ్చయం. మరి ఎంతమంది వెళ్తామో తెలియదు. మీరు ఆ మాట చదివారా? చూడండి 2వ వచనంలో, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఆషామాషి కాదు భక్తి అంటే. దేవుడు అంటున్నాడు, ప్రభువే స్వయంగా చెప్పే మాట ఇది. ఎవరో కాదు, భక్తులు కాదు. భక్తులు చెప్పినా మనం వినాలి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి. కానీ ఇక్కడ ప్రభువే స్వయంగా చెప్పుచున్న మాట ఏంటంటే, బిడ్డల వంటి వారైతేనే మీలో మార్పు రావాలి. అది ఎలాంటి మార్పు అంటే బిడ్డల వంటి వారు. అలాంటి మార్పు వస్తేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. నిశ్చయం అంటే ఇక దానికి జాలి ఉండదు, దయ ఉండదు. అది అవునంటే అవునంతే, ముద్ర పడిపోతుంది. ముద్ర పడినాక ఏమన్నా చేస్తామా? అందుకనే నిశ్చయముగా నేను చెప్తున్నాను, చిన్న బిడ్డల వంటి వాళ్ళు, ఆ బిడ్డల వంటి స్వభావం మీలోకి రావాలి. ఆ బిడ్డలను చూసి నేర్చుకుందాం. మీ ఇళ్ళలో పిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఇదిగో రాధా ఇంట్లో ఉంది, వాళ్ళని గమనించండి. అదో కాసమ్మ దగ్గర కూడా ఉండరు. మీరు గమనించండి. వాళ్ళల్లో పగలు పెట్టుకోరు, కక్షలు పెట్టుకోరు, అసూయలు ఉండవు, గర్వం ఉండదు, అతిశయం ఉండదు. నా కులం ఇది, నేను వాళ్ళతో మాట్లాడేదేంటి, నేను ధనవంతుణ్ణి, వాళ్ళతో నేను మాట్లాడేదేంటి, నేను అందమైన దాన్ని, అందమైన వాడిను, వాళ్ళతో మాట్లాడేదేంటి. ఈ అతిశయాలు ఉండవు, ఈ గర్వాలు ఉండవు, అహంకారాలు ఉండవు. ఎంత పెద్ద వాళ్ళైనా సరే గుడిసెల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలు మాట్లాడతారు. వాళ్ళకి తెలియవు, ఆయన తారతమ్యాలు వాళ్ళకి తెలియవు. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలంట. నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. నమ్ముతున్నారా? అసలు నమ్ముతున్నారా? ఎవరు ఒక్కళ్ళు కూడా అట్లే నమ్మటం వరకేనా? మనం నమ్మితే ఏం చేయాలి? మనలో క్రియలు ఉండాలి. ఏముండాలి? క్రియలు లేని విశ్వాసము మృతం, చచ్చిన దానితో సమానం. నీలో క్రియలుంటే నువ్వు నమ్మావు అని గుర్తు ఏంటంటే నీలో క్రియలు ఉండాలి. హల్లెలూయా. ఉన్నయ్యా మనలో క్రియలు? పక్క వాళ్ళంటే ఎంత ద్వేషమో, పక్క వాళ్ళంటే ఎంత పగో, వాళ్ళు ఒక మాట అంటే ఊరుకో, సంవత్సరాలు వాళ్ళతో మనం మాట్లాడడం. అది అన్నమాట నేను నా జన్మలకి నేను మర్చిపోను అంటాడు. నేను చచ్చేదాకా వాళ్ళని నేను క్షమించలే. మామూలు మాటలు అన్నాడా? నువ్వు మామూలు తప్పులు చేస్తున్నావా? దేవుని ఎదుగుతున్నావు, దేవుడు నేను క్షమించదా? పరిశుద్ధుడైన నీతిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీతిమంతుడు, అలాంటి దేవుడు పాపి అయిన నిన్ను క్షమిస్తుంటే నువ్వు పాపిని ఇంకొక పాపిని క్షమించలేవా? చెప్పు. సరే, క్షమించకపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? జాగ్రత్త, నీకే నష్టం. ఒక కుష్టు వ్యాధి ఉందనుకో, కుష్టు వ్యాధి ఉంటే ఏం చేస్తాము? కుష్టు వ్యాధి అది అలాగనే ఉంచుకున్నావు అనుకో, అది శరీరం అంతా కూడా ఆగిపోతుంది. దాన్ని ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలాగనే పాపం అనే కుష్టు, గర్వం అనే పాపం, క్షమించలేని పాపం, ఇవన్నీ ఉన్నాయి అనుకో, అవి కనుక నీవు కనుక తీసేసుకోలేకపోతే ఏమవుతుంది? అది నీ శరీరం అంతా, అంటే నీ హృదయం అంతా కూడా దాంతోనే నిండిపోతుంది. మన హృదయాన్ని దేంతో నింపుకోవాలి? వాక్యంతో మాత్రమే నింపుకోవాలి, కానీ అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలతోటి నింపుకోకూడదు. అందుకని ఈ మాట నమ్మండి. మీరు బిడ్డల వంటి వారు అయితేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ బిడ్డలకున్న లక్షణాలు ఏంటో మీకు తెలుసు. నేను చెప్పినవి మీకు గుర్తున్నాయో లేవో, లేకుంటే పిల్లల దగ్గర నేర్చుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారా? పిల్లల దగ్గరికి వెళ్ళి. సరే, మూడోది
7వ వచనం చూడండి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి అవతల పడే. దేవుడు ప్రభు ఏమంటున్నాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది అనుకో, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ పాదము నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ నాలుక నిన్ను అభ్యంతరపరుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు జీవంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దాన్ని నరికి. ప్రభు ఏమంటున్నాడు? దానిని నరికే, దాన్ని కట్ చేసేయాలంట. ఇప్పుడు కన్ను మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంది. ఎట్లా అభ్యంతరం వస్తుంది? సొలొమోను ఏమంటాడు? నా కన్నులు చూడకుండా నేను దేన్ని కూడా అభ్యంతరపరచలేదు. హల్లెలూయా. నీ కన్నులు చూసినటన్నిటిని, అంటే అన్నిటిని చూస్తాం, నీకు అభ్యంతరంగా ఉంటుంది కన్ను. అప్పుడు దేవుడు ఏమన్నా అంటే పెరిగే. ఎంతమంది పెరిగేసుకుంటారు చెప్పండి? అన్నిల దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పామనుకో, వామ్మో మీ దేవుడు ఏంటి, టీవీ చూస్తే కన్ను పెరికేసుకోవాలా, సినిమా చూస్తే పెరికేసుకోవాలా, చూడరాని దృశ్యాలు చూస్తే కన్ను పెరికేసుకోవాలా, ఇక అయితే కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, నాలుక నోరు ఉండదు, కళ్ళు కూడా ఉండవు. అప్పుడు నెలకి పెన్షన్ వస్తుంది కదా, వస్తుందా? అందరికి వస్తుందా? నెలకి 3000 వస్తుంది ఒక్కొక్కరికి. అప్పుడు సంఘంలో ఎవరుంటారు? సంఘంలో ఎవరుంటారు? కుంటోళ్ళు, గుట్టోళ్ళు, మోగవాళ్ళు, వీళ్ళు ఉంటారు. దాని అర్థం అదే. ప్రభు అంటున్నాడు, నువ్వు నరికేసుకో. నువ్వు జీవములో 2 కన్నులు కలిగి నువ్వు నరకంలోకి వెళ్ళటం కంటే 1 కన్ను కలిగైనా నీవు జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ఏం చేయాలి మనం? మన కన్ను ఎప్పుడు మనల్ని అభ్యంతరపరుస్తుంది. ఏంటి? అవి చూడు, ఇవి చూడు అని. మన చేతులు అంతే, మన పాదాలు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నావు, చెయ్యకూడని పనులు చేతులతో నువ్వు చేస్తున్నావు, చూడకూడని దృశ్యాన్ని నువ్వు చూస్తున్నావు. ఇవన్నీ అభ్యంతరపరుస్తున్నాయి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, అంటే భాష ముఖ్యం కాదు కానీ దానిలో ఉన్న భావం ముఖ్యం. ఏది ముఖ్యం? దానిలో ఉన్న అర్థం. భావం అంటే ఏంటంటే దానిలో ఉన్న అర్థం ముఖ్యం అన్నమాట. అయితే మీకు ఇది బాగా అర్థం కావాలి అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. నువ్వు అభ్యంతరపరచకపోతే, నువ్వు కనుక దాన్ని నరికివేయకపోతే నరకానికి వెళతావు. నీ కళ్ళు చేసిన తప్పులకు, నీ కళ్ళు, నీ పాదాలు, నీ చేతులు, నీ నోరు చేసిన తప్పులకు, పాపాలకు ఏమవుతుంది? నరకానికి వెళ్తావు. జీవితం అంతా చీకటి అంటున్నాడు. 3వ అధ్యాయము ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మార్పు అంటే దీని భావం, దీని అర్థం ఏంటంటే భౌతిక దేహానికి కాదు, భౌతిక దేహానికి కానే కాదు, నీ బుద్ధి మారాలంట.
నీ ఆలోచన విధానం మారాలంటున్నాడు. నీ మనస్సు మారాలి. ఇక్కడ 5వ వచనంలో ఉంటుంది చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, హల్లెలూయా, ఏంటంటే భూమి మీద ఉన్న మన అవయవములను, మనకి అర్థం కాదేమోనని పౌలు భక్తుడు అనగా, మీ అవయవములు అనగా ఏమంటున్నాడు? జారత్వము, అపవిత్రత, కామాద్రత, దురాశ, విగ్రహారాధమైన ధనాపేక్ష. ఇదేంటి? అవయవము అంటే జాగ్రత్తమా? అవయవము అంటే వ్యభిచారమా? అవయవము అంటే దురాశ? మరి ఏంటి పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడు? భూమి మీద ఉన్న మీ అవయవములు. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అయితే పౌలు భక్తుడు అన్నాడు, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాగ్రత్తమును. అవయవాలంటే ఏంటి? అవయవాలంటే ఏంటి అంటే అవయవముల వలన జరిగే పాపం. అవయవముల వలన జరిగే పాపం గురించి చెప్తున్నాడు. అక్కడ ప్రభు ఏమన్నా అంటే, నీ అవయవము నిన్ను, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నరికే హారవే పక్కకు. ఇక్కడ పౌలు భక్తుడు మనకి ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, అవయవముల వలన జరిగే పాపం, అవయవముల వలన జరిగే తప్పిదలు, అవయవముల వలన జరిగే, అవయవంలో ఉన్న బలహీనతలు, అవయవంలో జరిగే కోరికలు, ఇష్టాలు, దురాశలు, గర్వం, అహంకారం, దుర్నీతి, దుష్టత్వం, దుర్మార్గత, పాపపు క్రియలు, ఇవన్నీ కూడా మన అవయవముల ద్వారా జరుగుతున్నాయి. అవయవముల ద్వారా జరిగే పాపాన్ని నువ్వు నరికివేయి అంటున్నాడు. తీసేయి. మీ అవయవములను అనగా, మీ అవయవాలు అంటే ఏంటిది? అనగా జాగ్రత్తం. జాగ్రత్తం ఎలా జరుగుతుంది? అవయవముల ద్వారానే జరుగుతుంది. పాపం అనేది అవయవముల ద్వారా జరుగుతుంది. మీకు అర్థం కావాలి అంటే, మనకు నాలుగు ఉంది కదా, ఇది అవయవమే కదా, అవయవం. మన నాలుగు ఉంది, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. మనకి నాలుగుకి ఏం తెలుస్తుంది? రుచి తెలుస్తుంది కదా, తెలుస్తుందా? రుచి తెలుస్తుంది. అంటే ఈ 4 కోరికలు ఉన్నాయి. చికెన్ అయితే మంచిగా తింటాం. అదే కనుక పప్పు, సొరకాయో, బీరకాయో, దోసకాయో వండారనుకో, మీ భర్తలు ఏమంటారు? చీచి, ఈ సప్పిడి కూరలు, ఈ దోసకాయలు ఏంటి, బీరకాయలు ఏంటి, పొట్లకాయలు ఏంటి. అదే కనుక చికెన్లు, మటన్లు, చేపలు, రొయ్యలు, వెట్టండి, పీతలు ఏమంటారు? అంటే ఏంటి? ఈ 4కి కోరిక ఉందా లేదా? ఈ 4 ఎప్పుడు కూడా ఏం కావాలని కోరుకుంటుంది? మంచిగా రుచికరంగా తినాలని ఈ 4కి కోరిక. అంటే నీ అవయవంలో జరుగుతుంది. నీ అవయవముల ద్వారా జరిగే పాపం. అవయవముల్లో ఏముంటుందంట? కోరికలు ఉంటాయి, పాపం ఉంటుంది. అవయవముల ద్వారా జరిగే పాపం కావచ్చు, అవయవముల ద్వారా జరిగే తప్పిదాలు కావచ్చు, కక్షలు కావచ్చు. ఈ అవయవాలన్నిటికీ కూడా కేంద్రం ఏంటిదో తెలుసా? హృదయం. అవయవాలన్నిటికీ కేంద్రం ఏంటిది? హృదయం. హల్లెలూయా. కాబట్టి మన అవయవాల్లో జరిగే పాపాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, అది నరికివేయాలి, అది తీసేయాలి. ఎందుకంటే నీ కన్నులు నిన్ను అభ్యంతరపరుస్తాయి. నీ కన్నులు అవి చూడకూడదు, ఇవి చూడకూడదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది అని తెలిసినప్పుడు, ఈ తప్పు, నా అవయవాల్లో జరిగే ఈ తప్పు, ఈ పొరపాటు, ఈ బలహీనతలు, ఈ కోరికలు నన్ను నరకానికి తీసుకెళ్తాయి అని నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, బిడ్డల వంటి, బిడ్డల్లో ఉంటాయా ఇవన్నీ? ఉంటాయా? బిడ్డల్లో ఉండవు.
ఎంతగా తగ్గించుకుంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చించుకోరు. అందం అంటే కూడా ఏంటో తెలియదు వాళ్ళకి. అందుకని ముసలాళ్ళు ఎంత మనకైతే పెద్దవాళ్ళం అయితే సేకరించుకుంటాం, అసహించుకుంటాం. కానీ పిల్లలు పెద్దవాళ్ళు ముసలాళ్ళ దగ్గరికి వెళ్తారా లేదా? అందుకని బిడ్డల వంటి వారు కావాలంటున్నారు. హల్లెలూయా. బిడ్డల్లాగా తగ్గించుకోవాలి కానీ హెచ్చించుకోకూడదు. గొప్పవాళ్ళు ఎవరంటే మీకు ఇంకొక మాట చూపిస్తా. నాకు ఇది చూడండి, ఇంకా అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. అలాగే అక్కడ ప్రభు ఏమన్నారు అంటే నరికివేయండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, పౌలు భక్తుడు? చంపివేయటం. నరికివేయటం అంటే చంపివేయటం. నీలో ఉన్న జాగ్రత్తని చంపేయి, నీలో ఉన్న ఆ కోరికల్ని చంపివేయి, నీలో ఉన్న వ్యభిచారాన్ని చంపివేయి. అన్ని అవయవాల కంటే కూడా నోటి వల్ల ఎక్కువ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. మన అవయవంలో ఉన్న నాలుక, ఈ నాలుక గురించి యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా. అన్నిటికంటే కూడా ఏంటిదంట, సర్వ శరీరానికి పాప మాలిన్యాన్ని కలుగు చేస్తుంది. ఏంటిది? నాలుక. అది చిన్న అవయవమే అంటాడు మళ్ళీ యాకోబు పత్రికలో. అది చిన్న అవయవం, మన శరీరంలో ఉన్న చిన్న అవయవం అయినప్పటికీ కూడా ఆ చిన్న అవయవం ఏం చేస్తుందంటే మన సర్వ శరీరానికి పాప మాలిన్యాన్ని కలుగు చేసేటప్పుడు నువ్వు ఆ నాలుగుని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నరికి, నాలుగు నరికి. ఎందుకంటే కట్ చేయాలి నాలుగును. ఎందుకంటే ఆ నాలుగు వల్ల నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవేమో, ఆ జీవంలో ప్రవేశించవేమో జ్ఞాపకం చేసుకుంటున్నట్టే. యాకోబు పత్రికలో చూడండి అన్నమాట. యాకోబు పత్రిక 2వ వచనం, ఆ 1వ వచనం నుండి చూద్దాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఏంటంట? మనమందరం కూడా అనేక విషయాల్లో తప్పిపోతా ఉన్నామంట. కింద ఫుట్ నోట్లో ఉంటుంది, తొట్టిల్లుచున్నాం, తప్పిపోతూ ఉన్నాం అనేకమైన విషయాల్లో. ఎలా తప్పిపోతున్నామో చూడండి. ఎవడైనను మాట యందు తప్పనేడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా. ఏంటంటే ఎవరు మాట తప్పరో, మాట ఇస్తాం కదా మనం దేవుడికి, ఎన్నోసార్లు ఇచ్చాం. ఇచ్చారా? కొత్త సంవత్సరం మాట ఇచ్చారా దేవుడికి? ప్రభువా ఇక కొత్త సంవత్సరంలో రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాం ప్రభువా, లేదంటే రోజుకి 2 అధ్యాయాలు, లేదంటే 3 అధ్యాయాలు. ప్రభువా కొత్త సంవత్సరం ఇంకా అబద్ధాలు ఆడుతుంది ప్రభువా, కొత్త సంవత్సరంలో ఇంకా నేను కాలువాలను కూడా నేను మానేయను ప్రభువా. చేసుకున్నారా లేదా? నిజం చెప్పండి. చేసుకున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, యాకోబు భక్తుడు అంటున్నాడు, మాట ఎందు తప్పని ఎడల దేవుడితోనే తప్పిపోతున్నాం. ఇక మనుషులతో ఎంతమందికి మాట ఇచ్చారు? అందుకని కీర్తనలో కూడా ఉంటుంది కదా, ఒకటి ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పకూడదు. నీకు నష్టం కలగవచ్చు కానీ మాట తప్పవద్దు. నువ్వు మాట ఇచ్చావు. మన దేవుడికి, మన ప్రభువుకున్న పేరు ఏంటంటే నమ్మకమైన వాడు. హల్లెలూయా. మన దేవుడి పేరేంటి? మరి ఆ నమ్మకమైన తండ్రికి నమ్మకమైన పిల్లలు ఉండాలా లేదా? నమ్మాలి. పక్క వాళ్ళు, ఇరుపురు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కానీ సాక్ష్యం చెప్పాలి. ఎవరి
మాట ఇచ్చాడు. 6 100 6 మాట తప్పడు. ఆ సహోదరి మాట తప్పదు, సహోదరుడు మాట తప్పడు. నువ్వు మాట ఎందుకు తప్పని ఎడలా ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అట్టివాడు లోపము లేని వాడుగా ఉంటాడు. కొంతమంది అంటారు వ్యాపారం కదా ఆఫీసులో ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. యజమానులతో అంటే వర్కులు ఇచ్చిన వాళ్ళతో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు. మీరు ఎక్కడన్నా పని చేసినా రేపు పనికి వస్తావమ్మంటే వస్తానంటాం, మళ్ళీ రేపు రా. అదేంటి అవి అంటే ఎప్పుడు మనల్ని మనం గమనించుకోవాలి, విమర్శించుకోవాలి. మాట తప్పవద్దు. ఒక పని చేస్తున్నావు అంటే ఒకవేళ ఉదాహరణకు ఒక ఇంట్లో పని చేస్తున్నావు, వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ యజమాని వాళ్ళు నమ్మాలి. నీకు వస్తానంది తప్పకుండా వస్తుంది, చేస్తానంది తప్పకుండా చేస్తుంది. అంతేగాని ఆమె చెప్పిద్దే కానీ చేయలేదు, వస్తానని అంటదే కానీ రాదు. ఎన్ని విషయాలు మనం తప్పిపోతున్నాం, ఎన్ని విషయాలు తొట్టిల్తా ఉన్నాం. మాట ఎందుకు తప్పకూడదు అంటున్నాం. మనం తప్పేదే ఆ విషయం. అందుకనే అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం. అనేకమైన విషయాలు. ఎలా అంటే రోజుకి ఎన్ని లక్షల మాటలు మాట్లాడుతాము కదా ఆ మాటలు. అందుకనే దేవుడు అన్నాడు, మీ మాటలు కొద్దిగా ఉంటే మంచిది. విస్తారమైన మాటలు ఏముంటుంది? దోషం ఉంటుంది. కాబట్టి మాటలు తప్పకూడదు అంటే మన మాటలు కొంచెంగా ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే దాంట్లో దోషాలు ఉంటాయి. మాట ఎందుకు తప్పని ఎడలా అట్టివాడి లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడవుతాడు. తన సర్వ శరీరాన్ని కూడా తన స్వాధీనంలో ఉంచుకోగలిగే శక్తి వాళ్ళకు వస్తుందంట మాట ఎందుకు తప్పకపోతే. అంతేకాదు 5వ వచనంలో చూడండి, సరే మొత్తం చదువుదాం. 3వ వచనం నుంచి, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా, ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. బహుగా అదిరిపడినంటే కింద ఫుట్నోట్లో చూడండి, ఫుట్నోట్లో ఏముంది కింద? అదిరిపడును అంటే ఏంటి? అతిశయపడుతుందంట మన నాలుక. ఎప్పుడు చూసినా అతిశయాలే మనలో. ఇంకొకరి గురించి తృణీకారంగా మాట్లాడుతున్నావంటే నువ్వు అతిశయిస్తున్నావని అర్థం. ఇతరులు తృణీకరించడం అంటే నువ్వు హెచ్చించుకుంటున్నావని అర్థం. ఇతరులు తృణీకరిస్తున్నావంటే నీలో గర్వం ఉందని అర్థం. తృణీకారంగా ఎప్పుడు మాట్లాడతావు నువ్వు? నేను వాళ్ళకంటే గొప్పదాన్ని, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చిచి అని ఎప్పుడు మాట్లాడతావు? అంటే వాళ్ళు తృణీకరిస్తున్నావంటే నువ్వు హెచ్చించుకుంటున్నావని అర్థం. అతిశయపడకూడదు. ఇక్కడ అదిరిపడును అంటే అతిశయించటం. బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నీకు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. మన నాలుక ఏంటంట? అమ్మో ఎన్ని కాపరాలు తగలబెట్టిందో ఏమో మరి, ఎన్ని కుటుంబాల మధ్య సమాధానం లేకుండా చేసిందో ఏమో, ఎన్ని కుటుంబాలని మధ్య అగ్ని రగులుకునేలాగా చేసిందో. అగ్ని ఎలా రగులుకుంటుంది? ఈ అమ్మ మీద ఆమె ఇంకోటి చెప్పి, ఆమె మీద ఈ అమ్మ చెప్పి, ఈమె ఏమన్నా అందరితో వాళ్ళకి చెప్పి, నేను అలా అంతే ఇలా అంతే నువ్వు అసలు ఎందుకు ఊరుకుంటున్నావు అని రెచ్చగొట్టి అంటే అగ్ని రాజేస్తున్నావు. నాలుక అగ్ని, చిన్న అవయవమే ఇది. అగ్ని వంటిది చిన్న నాలుకే, అగ్ని వంటిది చిన్న
నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడి మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకార్యాలను సాధు అయ్యను గాని ఏ నరుడును నాలుగును సాధు చేయు నేరుడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అబ్బా, ఎంత భయంకరమైన మాట నాలుగు. దేవుడు హెస్కేల్కి ఆ నాలుగునంటే అన్నిటికీ అంటగేసేసాడు. మాట్లాడు ఏం చేశాడు దేవుడు? నువ్వు ఇశ్రాయేల్ ప్రజలతోటి నేను చెప్పిన మాటలు నువ్వు ప్రకటించొద్దు, ముందు ప్రకటించమని చెప్పాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలంట యెహెజ్కేలుని బంధించాలని చూశారట. అందుకని దేవుడికి ముందే తెలుసు కదా, నువ్వు వెళ్ళు, నీ ఇంట్లో దాక్కో, వాళ్ళు నిన్ను బంధించాలని, పాశకులతో నిన్ను బంధించాలని, అంటే చంపాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి నీ ఇంటిలోకి నువ్వు దాగి ఉండు, వాళ్ళతో నువ్వు చెప్పొద్దు. అందుకని ఒకవేళ నువ్వు ప్రేమ కలిగి వాళ్ళతో చెబుతావేమో, ముందుగానే నీ నాలుగు నేనేం చేస్తున్నాను, నీ అంగిటని ఇక మాట్లాడాలన్నా మాట్లాడలేదు. అలా పెడితే బాగుండు అందరికి. నాలుగు వల్ల జరిగే తప్పిదాలు ఎన్నో జరగకుండా ఉంటాయి. నోహుకు కూడా ఆ జనులను చూసి జాలిపడి ఏమన్నా ఆ వాడ తలుపు తెరుస్తాడేమన్నా దేవుడు ఏం చేశాడు, ఆ తలుపుని మూసేశాడు. ఇక రాదు. నోహు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. అలాగనే యెహెజ్కేలు నాలుగును కూడా అంగిటికి అంట చేసేసాడు. పాపం తీసుకున్నామని కూడా అది రావట్లేదు. చూడండి, ఈ నాలుక ఏం చేస్తుందంట, మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం. చిన్న అవయవమే కానీ ప్రపంచం అంతా చుట్టూ వస్తుంది మన నాలుక. అమెరికా వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా, అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు, అన్ని దేశాలు అంటే ప్రపంచం మొత్తం గురించి మనము మాట్లాడుకోవచ్చు. మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరములకు మాలిన్యాన్ని కలుగు చేస్తుంది. ఈ చిన్న అవయవము, నేను చెప్తుంది చిన్న అవయవం గురించి. ఇక మనలో మన కళ్ళు ఉన్నాయి, మన చేతులు ఉన్నాయి, మన కాళ్ళు ఉన్నాయి. ఈ అవయవము గురించే నేను చెప్తున్నాను. ఈ అవయవము ద్వారా జరిగే తప్పిదాలు మన సర్వ శరీరానికి కూడా పాప మాలిన్యాన్ని కలుగు చేస్తుంది. ఏంటంటే ఈ చిన్న అవయవమైన నాలుక. ఇది నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికేయంటున్నాడు. ఈ నాలుక వల్ల నీవు నరకంలోకి వెళ్ళటం కంటే దాన్ని నరికి వేసుకొని జీవంలో ప్రవేశించటం నీకు మేలు. వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోనికి తీసుకురాబడుతుంది అని ఎరిగి, ఇదేంటంటే నాలుక అగ్ని. ప్రభు పిల్లలమైన మనము నీకు చేతైతే రెండు కుటుంబాల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు, తల్లి బిడ్డల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, నువ్వు సమాధానపరచడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. కానీ అది ఇంకా దూరం అయ్యేలాగా నువ్వు చెయ్యకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు? దేవుడు అందుకని అంటున్నాడు, సమాధానం వెతుకు, వెంటాడు. ఎక్కడ సమాధానం లేదో అక్కడ నువ్వు సమాధానపరచువారు ధన్యులు. పరలోక రాజ్యం సమాధానపరిచే వాళ్ళు దేవుని ఎన్ని ధన్యతలు ఉన్నాయో చూడండి. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇవన్నీ కూడా ఎన్ని ధన్యతలు అంటే, ఇవన్నీ కూడా మనము మన దగ్గరకు వచ్చినా కూడా మనం దూరపరుచుకుంటున్నాం. 9వ వచనంలో ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు. ఎంతమందిని నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే నువ్వేం చేయాలి?
సమాధానం దూరం చేస్తే నువ్వెవరి కుమార్తె? సైతాన్ ఏం చేస్తుంది? ఎప్పుడు వీళ్ళని దూరం చేయాలా, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు పెట్టాలా, ఎక్కడ చిచ్చు పెట్టాలా అని చూస్తుంది సైతాన్. సైతాన్ పిల్లలు ఏం చేస్తారు? సైతాన్ పిల్లలు ఏం చేస్తారు? ఈ 4 అగ్ని వంటిది కదా, కుటుంబాలు చిచ్చు పెడతారు. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవి కాదని గుర్తుపెట్టుకోండి. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క కుమారులు కుమార్తె. నువ్వు ఎన్ని కుటుంబాలను నిలబెట్టావు, ఎన్ని కుటుంబాల మధ్య సమాధానం తీసుకొచ్చావు. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే సమాధాన పరుస్తావు. నీతిమంతుని నోరు ఏంటంటే జీవపు ఓట. జీవమునిచ్చే మాటలు వస్తున్నాయా మన నోటి నుంచి? ఆదరణకరమైన మాటలు వస్తున్నాయా? సమాధానపరిచే మాటలు వస్తున్నాయా? ఏ మాటలు వస్తున్నాయి? వస్తాయి. ఎంత గలీజ్ మాటలు వస్తాయో దేవుని నమ్మిన వాళ్ళ నోట నుంచి. ఇక్కడ అదే ఉంటుంది చూడండి. ఇక్కడ అంట మనిషి అంట అన్నిటినీ సాగు చేస్తున్నాడంట. వేటైటిని సాగు చేస్తున్నాడు. మీరు ఇంటిలో చూసే ఉంటారు కదా, సింహాలతో ఆడుకుంటూ ఉంటారు కదా. చాలా మంది ఫ్రెండ్షిప్ దేనితో చేస్తున్నారు చెప్పండి? ఎందుకు తెలియనట్టుగా సింహాలు సాధు చేస్తున్నారా లేదా? ఏనుగులు కావచ్చు, పులులు కావచ్చు, పాములు కావచ్చు. ఒక అతను పెద్ద కొండ చిలువ దాంతో ఆట ఆడుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, మృగాల్లో కానీ, పక్షులలో కానీ, సర్పాలలో కానీ, జల చెరవులలో కానీ ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు అయ్యను. సాధు చేయగలుగుతున్నాడు. ఎంత మృగాలు, ఎంత భయంకరమైన మృగాలు, సింహాలు కానీ, పులులు కానీ, సర్పాలను కానీ, ఎలాంటి వాటినైనా, మృగాలు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఎలాంటి వాటినైనా సాధు చెయ్యగలిగాడు. సాధు అయ్యను. కానీ ఏం చేతగాట్లేదంటే, ఏ నరుడును నాలుగును సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి. దేంతో నిండిపోయిందంట? మరణకరమైన విషయం. అంటే ఏంటి? ఆ విషయం ఏం చేస్తుంది? మరణకరమైన విషయంతో నిండిపోయిందంట. అన్నిటినీ సాగు చేస్తున్నాడు. అన్ని మృగాలు, పక్షులు కానీ, సర్పాలు అన్నిటిని కూడా సాగు చేయగలుగుతున్నాడు. కానీ తన నాలుగుని సాగు చేయలేకపోతున్నాడు. సాగు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండింది. అది నిరర్గళమైన దుష్టత్వమే. ఎందుకంటే దీనితోనే, ఈ నాలుకతోనే, మరణకరమైన విషముతో నిండిన నాలుకతోనే, అగ్ని వంటి నాలుకతోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఈ నాలుగుతో ఏం చేస్తున్నావు? దేవుని స్తుతిస్తున్నావా? ఏంటి, ఎవరు ఇంటలేదా? స్థలం ఎందుకు కిందకి వేసుకుంటున్నారు? వినండి, చూడండి కొంచెం. ఇది చాలా ముఖ్యమైనది. నీ సర్వ శరీరానికి పాప మాలిన్యాన్ని కలుగు చేసేది నీ నాలుక. సమాధానం లేకుండా చేస్తుంది కూడా నీ నాలుకే. ఇది అగ్ని. ఈ నాలుకతో మనం దేవుని స్తుతిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. అవునా? దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమని? దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపిస్తున్నావు కదా. ఈ నోటితోనే
ఈ నాలుగుతోనే దేవుని స్తుతిస్తున్నాం, ఈ నాలుగుతోనే మనుషుల్ని ఇక్కడ అసలు పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, దేవుని పోలికగా పుట్టిన. ఎవరిని నువ్వు శపిస్తున్నావు? ఎవరిని శపిస్తున్నావు? ఎవరిని తిరుగుతున్నావు? ఎవరిని గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు? భార్యను కావచ్చు, భర్తను కావచ్చు. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దేవుని పోలికగా పుట్టిన వాళ్ళు. వాళ్ళలో ఉండొచ్చు బలహీనతలు, వాళ్ళలో ఉండొచ్చు తప్పిదాలు, పొరపాట్లు ఉండొచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని పోలికగా పుట్టిన మనుష్యుల్ని శపింతుము. ఇది కనుక దేవుని పోలికగా పుట్టిన అనే వచనం లేకపోతే వేరే అనుకునే వాళ్ళమేమో. కానీ దేవుడు అన్నాడు, దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒక్కోసారి పిల్లల్ని కూడా శపిస్తావు కదా. నువ్వు బాగుపడవురా. ఏం మాట్లాడుతున్నావు నీ నాలుగుతోటి? దేవుని అంటే నీ పిల్లలు నువ్వు నీ నోటితో నువ్వే ఏం చేస్తున్నావు? శపిస్తున్నావు. నీ నోట ఆశీర్వచనమే రావాలి కానీ నీ పిల్లలకి శాపవచనం ఎన్నటికీ కూడా పెట్టద్దు. ఈ నోటితో మనం దేవుని స్తుతిస్తున్నాం. దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని నువ్వేం చేస్తున్నావు? శపిస్తున్నావు. హల్లెలూయా. శపిస్తున్నావా? జాగ్రత్త. నీ సర్వ శరీరానికి పాప మాలిన్యాన్ని కలుగు చేస్తుంది ఆ నాలుక. ఒక నోటితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపించము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. అంటే ఈ నోటితోనే కదా ఆశీర్వాదం. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఆశీర్వదిస్తాం, కష్టమైన వాళ్ళని, దుఃఖపెట్టిన వాళ్ళని, మనకి ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళని మనం ఏం చేస్తాం? దుమ్మెత్తిపోస్తాం. దుమ్మెత్తిపోయటమే కాదు, శాపాలను కూడా మనము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం అందరం ప్రభు శరీరం తీసుకున్నాం, ప్రభు రక్తం తీసుకున్నాం. నీ నోటితోటి ఎలాంటి శాపవచనాలు పలికావు? ఈ నాలుక అగ్ని వంటిదని గమనిస్తున్నావా? ఈ నాలుక వల్ల నీ సర్వ శరీరానికి పాపాన్ని కలుగు చేస్తుంది. ఈ నాలుకని మనం గుర్తిస్తున్నామా? ఈ నోటితోనే మనం దేవుని స్తుతిస్తున్నాం. అంతేకాదు దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని సేవిస్తున్నాం. అది మనకి గుర్తుకొస్తుందా? ఆలోచన చేస్తున్నావా? నా సహోదరులారా ఇలా ఉండకూడదు. సహోదరులారా అని పిలుస్తున్నారు భక్తులు. నా సహోదరులు మీరు అలా ఉండకూడదు. మీరు రాత్రి చెప్పాను, తిరుగుబాటు చేసేవాళ్ళంటే ఇస్రాయేల్ ప్రజలు ఎవరు? తిరుగుబాటు అంటే ఏమని చెప్పాను? ఆయన మాట వినకపోవటమే తిరుగుబాటు చేయటం. ఇప్పుడు మన పిల్లలు మనం చెప్పిన మాట వినలేదనుకో, ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. మనం ఏం చెప్తున్నాం? మనం ఏమంటాం? వీడు అసలు నా మాట వింటల్లా, తిరుగుబాటు చేస్తున్నాడు. మాట వినకపోవటమే తిరుగుబాటు చేయటం. దేవుని యొక్క మాటకి లోబడకపోవటమే తిరుగుబాటు. లోబడుతున్నావా దేవుని మాటకి? భక్తుడు అంటున్నాడు, నా సహోదరులారా అలా ఉండదు, అలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరం. ఒక్క జలలో నుంచి తీయని నీరు, చేదు నీరు, ఉప్పు నీరు ఒక జలలో. కాబట్టి మన అవయవముల వలన జరిగే పాపం ప్రభు ఏమంటాడు? నీ చాలా టైం అయింది, క్షమించండి. 2 వారాల నుంచి కూడా ఇలానే అయిపోతుంది టైం తెలియకుండా. ఇవాళ కొంచెం ఆలస్యంగానే మొదలుపెట్టాం, వాక్యం 1:30కి మొదలుపెట్టాం.
అందుకని చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అంటే ఏంటంటే నీ చెయ్యి, నీ కాళ్ళు, నీ నాలుక కానీ నీ కళ్ళు కానీ ఏదైనా సరే అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయాలి. అంటే ఏంటంటే మన అవయవాల్లో జరిగే పాపం, ఏ అవయవం వల్ల ఎలాంటి పాపం జరుగుతుంది అది నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఆ నష్టాన్ని కలిగించేదేంటో దాన్ని నువ్వు నరికివేయి, అంటే దాన్ని చంపివేయి. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకో. చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండు అంటున్నట్టే. చిన్నపిల్లలు ఇవన్నీ ఉండవు, ఈ కక్షలు ఉండవు, ద్వేషాలు ఉండవు, ఈ పగలు ఉండవు, ఈ అసూయలు ఉండవు. ఉంటాయినా చిన్నపిల్లల్లో? అందుకని ఇవన్నీ మీ అవయవంలో జరిగే ఆ పాపమును మీరు చంపివేయండి. మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోండి అంటున్నారు. హల్లెలూయా. మళ్ళీ సరి వచ్చేవారం ఏదైనా ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మన శరీరంలో ఉన్న ఒక నాలుక అవయవం గురించి మనం తెలుసుకున్నాం. మన కన్నులు చూడరాని దృశ్యాలు ఏమన్నా చూస్తామయ్యా. ఈ రోజున అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నేను నిన్నే ఒక విషయం విన్నా, అమెరికాలో జరిగిన విషయం. అది చాలా చెప్పాలో వద్దు. ఒక అమ్మాయి, అంటే అక్కడ అమెరికాలో తెలుసు కదా ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు, అదే అమెరికా అదే ఇక్కడ కూడా వచ్చింది అనుకోండి, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని. అయితే వాళ్ళు చిన్న వయసు 9th 10th అనుకుంటా, చిన్న పిల్లట. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి చాలా నెమ్మదంట, చాలా నెమ్మది. అంటే ఇండియన్సే అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు. అయితే ఈ అమ్మాయి చాలా నెమ్మది. అయితే ఈ అబ్బాయి ఒక్కడేనంట ఫ్రెండ్ ఆ అమ్మాయికి. అయితే ఈ అబ్బాయి ఏమన్నా అంటే, నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాట. అవును ఇష్టమే అని చెప్పిందంట. అయితే నేను అడిగిన పని నువ్వు చేస్తావా అంటే, చేస్తాను. నిజంగా చేస్తాను. చేస్తాను. పిల్లలకి ఏం తెలుస్తుంది? 9th క్లాస్ చదివింది. ఏం చేశాడు అంటే, ఇప్పుడు వచ్చిన దరిద్రపు ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్లో వీడియోలను మాట్లాడుకుంటాడు. ఆ అమ్మాయికి ఏం తెలుసు? అమాయకంగా నమ్మేసింది. ఏం చేశాడు వీడు? నువ్వు నిజంగా నేనంటే ఇష్టమైతే నాకు కనపడు షర్టు తీసేస్తున్నాడు. వీడియో ఆ పిల్ల అమాయకంగా తీసి వీడేం చేశాడు? రికార్డ్ చేసేసాడు వీడియోని. ఏం చేశాడు? ఆ నగ్నంగా కనిపిస్తుంది కదా, అది వీడియో తీశాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అన్నాడంట, ఏమని, అసలు అమ్మాయి గురించి అందరూ మెచ్చుకుంటూ ఉన్నారంట ఈ అబ్బాయి దగ్గర. అంటే ఈ అబ్బాయి అన్నంట, అమ్మాయి అసలు ఎలాంటిది తెలుసా అని చెప్పి నేను చూపిస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించేసరికి అది చూసింది అమ్మాయి. ఇక తట్టుకోలేక ఇంటికి వచ్చేసి ఏం చేసిందంటే కట్ చేసేసి చెయ్యి. ఎందుకంటే అందరికీ పంపించేశాడు, ఫార్వర్డ్ చేశాడు అందరికీ, వాడి ఫ్రెండ్స్ అందరికీ. అది ఈ అమ్మాయికి తెలుసు. ఎంత ఘోరమో చూసారా, ఎంత భయంకరం. ఇప్పుడు యవ్వనస్తులు ఎందుకు పాడైపోతున్నారు? చూడరాని దృశ్యాన్ని చూసి కదా పాడైపోతున్నారు. వాళ్ళలో కోరికలు ఎలా వస్తున్నాయి? చూడరాని చూసి కదా. తల్లిదండ్రులు అయిన వాళ్ళు ఏం చేయాలి? ఈ రోజుల్లో నేను మన ఎవరికో కూడా చెప్పాను, ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసులు అని చెప్పి పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లోపలికి వెళ్ళి బోల్టులు పెట్టేసుకున్నారు, తలుపులు వేసేసుకున్నారు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో తెలియదు. జాగ్రత్త. అసలు పిల్లలు బోల్టులు వేసుకున్నారంటే అప్పుడే మీరు డౌట్ పడండి. వాళ్ళు ఏమి చేస్తుంది మీ కళ్ళ ఎదుటే చెయ్యాలి, ఏమి చూసినా కూడా. అమ్మాయి పాపం ఇంకా చనిపోయే స్థితిలో ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు చూసి, అక్కడ ఏంటంటే పెద్ద కేసు అవుతుంది కదా,
ఇట్లాంటివి జరిగితే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ రికార్డులో రాస్తారు, అన్నీ ఇక పోలీస్ దీంట్లో ఎక్కిపోతుంది. అట్లాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అంట అక్కడ. అయితే ఏం చేశారంటే అక్కడ ఇండియన్ డాక్టర్ ఉన్నట్ట, వాళ్ళకి తెలిసి పెద్ద డాక్టర్, ఆమె దగ్గరికి వెళ్ళి బతిలాడి పర్సనల్గా ఆమె ఇంటికి తీసుకొచ్చి ఆమె ట్రీట్మెంట్ ఇప్పించారు. ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు అమెరికా నుంచి. చూడండి, అలాంటి భయంకరమైన ఈ రోజుల్లో ఎందుకు జరుగుతున్నాయి? అట్లా ఎందుకు జరుగుతున్నాయి? మన చేతుల్లో ఉన్న ఫోన్ల ద్వారా. అందుకని మీ పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. మీ యవ్వనస్తులైన పిల్లలు ముఖ్యంగా, చిన్న పిల్లలు కావచ్చు, యవ్వనస్తులు ముఖ్యంగా వాళ్ళని గమనించండి. పిల్లలు ఏం చేస్తున్నారు? సామెతలు ఏముందంటే, ఆమె తన ఇంటి వారి నడతను జాగ్రత్తగా కనిపెట్టాలి. మీ పిల్లలు ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి, వాళ్ళ శరీరంలో మార్పులు వస్తాయి. నువ్వు జాగ్రత్తగా గమనించాలి. గమనిస్తున్నావా? మన కళ్ళు ఎలాంటి కళ్ళు అంటే అంత చెడ్డ కళ్ళు. సొలొమోను అన్నాడు, నాకు ఇష్టమైంది నేను చూడకుండా నేను ఆటంకపరచలా. చూడు, ఆ హృదయం ఏది ఆశించిందో చూడాలని దాన్ని అంతా చూసేసాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. నువ్వు పరలోకానికి వెళ్ళకుండా నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అలాంటి కన్ను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటున్నాడు దేవుడు. ఉండి నువ్వు అలాంటి చూసి పాపంలో పడిపోవడం కంటే దాన్ని నరికేయి. ఒక కన్నున్న పట్ల నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న నాలుక, ఈ కళ్ళు ఎలాంటి పాపాలు చేస్తుంది, అవన్నిటిని కూడా ఇందాక దావీదు భక్తుడు ఏమన్నాడు, నా దోషమును నేను కప్పుకొనక నేను ఒప్పుకున్నాను, నా పాపములు, నా దోషాలన్నీ కూడా నా దేవుని ఎదుట నేను కప్పుకొనకుండా ఒప్పుకున్నాను. నా పాప దోషములను నా దేవుడు పరిహరించాడు. అలాంటి విశ్వాసం ఈరోజు రావాలి. ఒప్పుకోండి, అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించి ఆయన సన్నిధిలో నీ నాలుక అగ్ని అంటున్నాడు దేవుడు. ఆ నాలుగుతో ఎన్ని కుటుంబాల్ని నువ్వు సమాధానం లేకుండా చేశావు. ఎంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వాళ్ళ మధ్య సమాధానం లేకుండా చేశావు. సమాధానపరిచేవాడు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. దేవుని కుమార్తెలైతే, దేవుని కుమారులైతే వాళ్ళ మధ్య నువ్వు సమాధానపరుస్తావు. సమాధానపరచటానికే నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ వాళ్ళని దూరం చేయడానికి కాదు. ప్రేమ అనేక దోషాల్ని కప్పుతుంది. నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ నాలుగుతో, ఈ నాలుక మన సర్వ శరీరానికి పాప మాలిన్యాన్ని కలుగ చేస్తుందని ఎరిగి నీకు గుర్తున్నవన్నీ కూడా దేవుని సన్నిధిలో నీ కళ్ళ ద్వారా, నీ నోటి ద్వారా, నీ చేతుల ద్వారా, నీ పాదాల ద్వారా నువ్వు ఏ విషయాల్లో నువ్వు తప్పిపోయావో, జారిపోయావో, పడిపోయావో, తొట్టిల్లావో, ఏ విషయాల్లో నువ్వు అతిశయించావో, చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు ప్రభు. ఉందా అలాంటి స్వభావం? పిల్లలకున్న గుణలక్షణాలు మనలో ఉన్నాయా? వాళ్ళు అతిశయించరు ఎప్పుడు, దేనిని బట్టి, ఈ లోకంలో ఉన్న దేనిని బట్టి కూడా అతిశయించరు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి కావచ్చు, అందాన్ని బట్టి కావచ్చు, కులాన్ని బట్టి కావచ్చు, మతాన్ని బట్టి కావచ్చు, దేనిని బట్టి వాళ్ళు అతిశయించరు. నీ కళ్ళ ద్వారా ఎలాంటి చూడడాన్ని చూసి దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడిపోయావు. అది నిన్ను నరకానికి తీసుకెళ్తుందని జ్ఞాపకం చేసుకో. నువ్వు చూసిన ప్రతి ఒక్కటి కూడా నిన్ను నరకానికి తీసుకెళ్లేదిగా ఉంటుందా?
నువ్వు మాట్లాడే ప్రతి మాట నిన్ను నరకానికి తీసుకెళ్లేదిగా ఉంటుందా? ఒప్పుకోండి. ఈరోజు ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన దోషాలు, మన పాపాలు మనం కప్పుకోవద్దు. మనం ఒప్పుకునే వారిగానే ఉండాలి. మనం ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఎలాంటి పాపినైనా, ఎలాంటి భయంకరమైన పాపినైనా సరే ఆయన దగ్గరగా తీసుకుంటాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. అనుదినము మన పట్ల ఆయనకి నూతనమైన వాత్సల్యత పుట్టుకొస్తుంది నీ మీద. ఒప్పుకోకపోతే నీ అవయవాల ద్వారా జరిగే పాపం, నీ అవయవాల్లో జరిగే తప్పిదాలు, అవయవాల్లో కలుగుతున్న కోరికలు కానీ, ఇష్టాలు కానీ, అవయవమే ఈ నాలుగంట. ఈ నాలుగు ద్వారా జరిగే పాపం మన దేవుడు క్షమించే దేవుడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు కప్పుకొనకుండా ఒప్పుకుంటే చాలు, క్షమిస్తాడు. కౌశల్య ప్రార్థించు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. పరిశుద్ధుడా, సహాయకుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అయ్యా నా తండ్రి, నిజమే దేవా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా మా కన్నులతో ప్రభా నాయన, అయ్యా చెడును చూడకుండా ప్రభా, అయ్యా నా తండ్రి నాయన, అయ్యా మేము నిబంధన చేసుకున్న వాళ్ళు నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, పరిశుద్ధుడైనటువంటి మా దేవా యేసయ్య, నీ పాదాలకు వందనాలు ప్రభా. నీ దాసుని ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఆరాధనలో తోడుగా ఉండి, పాటలలో, ప్రార్థనలు, వాక్యపతి తోడుగొండి నీ నామాన్ని ఘనపరుచుకున్నాను వందనాలు చెల్లిస్తున్న స్తోత్రాలు ప్రభా. ఇదిగో బిడ్డలైనటువంటి వాక్యమునైనా బిడ్డల హృదయాల్లో విత్తబడిన వాక్యం 30 100 100 ఫలించే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. మట్టుకు వింటున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు కనుక నైనా గ్రహించుకునేటువంటి హృదయాన్ని బిడ్డలకు దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా చేయని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, నీ మాటకు భయపడి నడుచుకోవటానికి నైనా, నీ చిత్తానుసారంగా నడుచుకోవటానికి నీ కృపను బిడ్డలకు దయచిన వేడుకున్న స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా బిడ్డలు దినదినము ఆత్మల ఒత్తిడి సహాయం చేయనైనా, ఆత్మల ఒత్తిళ్ళుచున్న ప్రకారం అన్ని విషయాలు ఒత్తిళ్ళాలని, సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం అయినా, సహాయకుడ సహాయం చేయనని, కృప చూపునైనా, దయ చూపును వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో నన్ను బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభాని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా. ఇదిగో యేసుని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయనైనా. అదిగో ప్రియాంకను కూడా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయనైనా. ప్రియాంక కుమారుడు చేసిన ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయకుడ సహాయం చేయనైనా, కృప చూపునైనా, దయ చూపును వేడుకుంటున్నాను అయినా. స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడని పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు నైనా. సహాయకుడ సహాయం చేయనైనా, యేసయ్య నీ పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇంకా నాయన ప్రభా, ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, అందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం, ఎందుకంటే స్వస్థపరిచి హోవా నేనెన్నోగనే ప్రభా. బిడ్డలు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్య శక్తిని, బలాన్ని కలిగజేయనైనా. ఇదిగోనైనా చేతి పనులు లేని బిడ్డలకి చేతి పనులు దయచేయనైనా, ఉద్యోగం లేని బిడ్డలకి ఉద్యోగాలు దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి సాటిన సహాయాన్ని దయచేసి పరిశుద్ధం జరగడానికి సహాయం చేయనైనా. ఇంకా కుటుంబంలో ఎవరికైతే ఏ బిడ్డలకైతే రక్షణ లేదో నేను వారందరినీ కూడా దర్శించు, నేను ఆకర్షించుకో ప్రభా. నీ ప్రభు పాత్రలుగా చేయనైనా, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయకుడ సహాయం చేయి ప్రభా. తప్పిపోయిన బిడ్డలందరినీ కూడా ప్రభా దర్శించి తిరిగి నీ వైపు చూసి నీ కృపను పొందుకున్నటువంటి బిడ్డలుగా చేయని వేడుకుంటున్నాను. చదువుతున్న బిడ్డల చదువుల్లో తెల్ల చేయని వేడుకుంటున్నాను. నా స్తోత్రాలు సహాయం చేయనైనా. బిడ్డలందరూ చుట్టుకొట్టి నీ అగ్ని కంచెను వేసి ఏ దృష్టి దుర్మార్గ అపవాది కన్నా బిడ్డల మీద పడకుండా నీ కాపుదక్షణ దయచేయనైనా. అయ్యా బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెను వేమని వేడుకున్న స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా బిడ్డల ప్రభా, మరి ప్రబలినైనా ప్రభా, ఈ రూబేల్ యొక్క వివాహంనైనా ప్రభా, నీ నామానికి మహిమకరంగా జరుగుడు సహాయం చేయనైనా. ఎలాంటి వర్షం కానీ ఎన్నో ఆటంకం లేకుండా దూరపచ్చినైనా ఆ బిడ్డల వివాహం నీ నామానికి మహిమకరముగా జరుగుతున్నైనా ప్రభా. నీ కృప దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయనని, కృప చూపును దయ చూపునైనా. ఇదిగో ప్రభా, కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నిండారులుగా దీవించాలి.
పిల్లలని సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బిడ్డలకు ప్రతినిత్యం నాయన ప్రభా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడంలోనూ ప్రార్థన చేయటంలోనూ ఎడతెగ ప్రార్థనాత్మను బిడ్డలకు దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డలందరికీ కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఇచ్చేయి నాయన. అయ్యా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఇచ్చేయని వేడుకుంటున్నాను ప్రభా. నీ కృపకు పాత్రలుగా ఇచ్చేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయమని, నీ కృప చూపుని దయ చూపుని ప్రభా. నీ నామ మహిమ ఘనత కొరకు జీవించే బిడ్డలుగా ఇచ్చేయమని, నీ యొక్క రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడే బిడ్డలుగా ఇచ్చేయమని, అదిగో ఆ పరలోక ధనాన్ని సంపాదించే సామర్థ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సర్వమానవాళి పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క పవిత్ర రక్తాన్ని మానవుల యొక్క పాప విమోచన కోసం విమోచన క్రయధర్మంగా చెల్లించాడని, ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగానికి గుర్తుగా ఆయన ఆజ్ఞ ప్రకారం జరిపిస్తున్నటువంటి కార్యక్రమం. మరి గత సహవాస దినం నుంచి ఈ సహవాస దినం వరకు ఏ విషయాల్లో తప్పిపోయామో, నోటి మాటల, కంటి చూపుల, లేకపోతే మనం చేసినటువంటి క్రియల, ఏ విషయంలో తప్పిపోయాం? ప్రార్థన విషయంలో తప్పిపోయారా? ఏ విషయంలో తప్పిపోయారు? ఒక్కసారి దేవుని ఆజ్ఞల విషయంలో ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం అనేది మరి దేవుని సన్నిధిలో ఒప్పుకొని, వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మరి దేవుని యొక్క కృపను పొందుకోవాలని, ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవటానికి ఆ యోగ్యతను దయచేయమని చెప్పేసి 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేయండి. తెలుసు కదా అందరికీ బైబిల్ ట్రైనింగ్, బైబిల్ టీచర్లు అయిపోతారు, సేవకులు అయిపోతారా, ఏదో ఒకటి అవుతారు.